వ్యక్తీకరణ సృజనాత్మకత. వ్యక్తీకరణ సృజనాత్మకతలో 4 మార్కుల ప్రశ్నలు ఉన్నాయి, ఒక 3, అలాగనే 8 మార్కుల ప్రశ్నలు కూడా ఉన్నాయి. పిల్లి స్వభావం ఎలాంటిది? పిల్లి స్వభావం ఎలాంటిది? ఇప్పుడు మీరు పాఠం విన్నారు కదా, కథ విన్నారు కదా, ఇది మీరు సొంతంగా రాయండి. లేని పక్షంలో నేను డిస్క్రిప్షన్లో నోట్స్ ఇస్తాను. ఆపద కలిగినప్పుడు మనం ఎలా ఆలోచించాలి? ఈ కథలో నీవు తెలుసుకున్న నీతి ఏమిటి? ఇవి 3 కూడా 4 మార్కుల ప్రశ్నలు లేక లఘు ప్రశ్నలు అని అంటాము. ఇక రెండవది, కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి. సమయస్ఫూర్తి కథను సొంత మాటల్లో రాయండి. అవగాహన ప్రతిస్పందనలో కూడా వచ్చింది కదా ఇదే ప్రశ్న. మనం అక్కడ రాస్తాం కదా, అది కరెక్షన్ చేసిన తర్వాత క్లాస్ వర్క్లోకి రాసుకుందాం. ఎలుక తెలివితేటలను గురించి మీరేమనుకుంటున్నారో రాయండి. ఇది కూడా మీరు ఎలుక ఎలాంటి తెలివితేటలు కలిగి ఉందో చూసాం కదా, మొదటి నుండి కూడా ఎంత చక్కని ఆలోచన విధానం కదా సమయస్ఫూర్తి. కాబట్టి అది రాద్దాము. ఎలుక పిల్లి మాటలను సంభాషణ రూపంలో రాయండి. ఇది క్రియేటివిటీ సృజనాత్మకతలోకి వస్తుంది. ఇక భాషాంశాలను చూద్దాం. గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. ఎలుక ఆహారం అన్వేషించడానికి బయలుదేరింది. అన్వేషించడము అంటే వెతకడం. ఇక మనకున్న 4 అర్థాలను కూడా చూద్దామా. చిలుక ప్రాణభీతితో గిలగిలలాడింది. ప్రాణభీతి అంటే ప్రాణ భయం. చిరకాల వైరం మంచిది కాదు. వైరం అంటే విరోధం అని చెప్పుకున్నాం కదా. మంచివారితో మైత్రి గొప్ప జీవితానికి మంచి మార్గం చూపుతుంది. మైత్రి అంటే స్నేహం. సదాలోచనలు చేయాలి అంటే మంచి ఆలోచనలు చేయాలి. వ్యతిరేక పదాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా మనం పాఠంలో. ఈ వ్యతిరేక పదాలను కూడా పూర్తి చేద్దాం. అదృష్టం, దురదృష్టం. మంచి, చెడు. వెలుగు, చీకటి. అపకారం, ఉపకారం. ధర్మం, అధర్మం. సత్యం, అసత్యం. తర్వాత ప్రకృతి వికృతులను జత చేయాలి. ఆహారము, దీనికి వికృతి పదం ఓగిరం. ధర్మము, దమ్మం అంటే మొదట ఉ అని పెడతాము. ధర్మము, దమ్మము ఈ అని పెడతాం. ప్రాణము, పానం ఆ. కథ, కథ ఈ. సంతోషము, సంతోషం ఆ. ఇవి పదజాలం. ఇక వ్యాకరణాంశాల్లోకి వద్దామా. పిల్లలందరూ మైదానంలో ఆడుతున్నారు. పై వాక్యంలో పిల్లలందరూ అనే పదం పిల్లలు ప్లస్ అందరూ అనే 2 పదాల కలయిక వల్ల ఏర్పడింది. దీనిని సంధి అంటారు. ఈ సంధుల గురించి మీకు ఇంకా విపులంగా కావాలి అంటే నేను ఒక వీడియోని ఇస్తాను, ఆ వీడియోలో చూడండి. పిల్లలు అన్న పదం చివర ఊ ఉంది. అందరూ అన్న పదం మొదట ఆ ఉంది. 2 పదాలు కలిసినప్పుడు ఊ ప్లస్ ఆ అన్న 2 అచ్చులకు బదులు ఆ ఒక్కటే వచ్చింది. అటువంటి మార్పును సంధి అంటారు. సంధి జరిగే సమయంలో మొదటి పదం చివర అచ్చు పోతుంది, రెండో పదం మొదటి అచ్చు మిగులుతుంది. 2 తెలుగు పదాల మధ్య జరిగే ఈ సంధులను తెలుగు సంధులు అంటారు. ఉదాహరణ, రాముడు ప్లస్ అతడు, రాముడతడు. ఇందులో రాముడు మొదటి పదం, అతడు రెండో పదం. మొదటి పదమైన రాముడులోని చివరి ఊకారం పోయి రెండో పదంలోని అకారం మిగులుతుంది. రాముడు ప్లస్ అతడు, రాముడతడు అనే రూపం ఏర్పడుతుంది. ఈ విధంగా మనం క్రిందున్న వాటిని విడదీద్దాం. వాడెక్కడా, వాడు ప్లస్ ఎక్కడా. మనమందరం, మనము ప్లస్ అందరం. ఎవరిక్కడ, ఎవరు ప్లస్ ఇక్కడ. వారందరూ, వారు ప్లస్ అందరూ. మహనీయులెందరో, మహనీయులు ప్లస్ ఎందరో. ఇది పదాలను విడదీయడం. ఇక పదాలను కలిపి రాయడం కూడా చూద్దామా. ముసలి వాళ్ళు ప్లస్ అందరూ. ఇక్కడ అళ్ ప్లస్ ఊ ప్లస్ ఆ కలిపితే లా అయింది, ముసలి వాళ్ళందరూ అయింది. ఆ విధంగా మనం ఇక్కడ పదాలను కలుపుదాం. వీళ్ళు ప్లస్ అందరూ, ఆ ఊకారం పోయి లా మాత్రమే మిగులుతుంది, వీళ్ళందరూ అవుతుంది. ఇల్లు ప్లస్ ఉంది, ఇల్లుంది. ప్రజలు ప్లస్ అందరూ, ప్రజలందరూ. డొక్కలు ప్లస్ ఎండిపోయిన, డొక్కలెండిపోయిన. ముసలివారు ప్లస్ అంటే, ముసలివారంటే. పాఠాలు ప్లస్ ఎన్ని, పాఠాలెన్ని. ఇక పారిభాషిక పదాల అభ్యాసాలు, పారిభాషిక పదజాలం గురించి ఒక వీడియో ఉంది మనది, దాన్ని మీరు చూడండి. అడుగులో అడుగు వేసాము, ఆటలు పాటలు పాడాము. ఇరుగు పొరుగు కలిసాము, ఈలలు వేస్తూ గెంతాము. ఉరుకులు పరుగులు తీసాము, ఊరిని శుభ్రం చేసాము. ఎస్ఏలో
ప్రోగ్రామ్ ఇది. చూడండి, అడుగు వేసాము, ఆటలు పాటలు పాడాము. ఈ యొక్క పదాలను మనం చూసినట్లయితే క్రింద పై గేయంలో అచ్చుల క్రింద గీత గీసి గుర్తించండి. హ్రస్వాచ్చులను దీర్ఘాచ్చులను విడిగా రాయండి అన్నాడు. హ్రస్వం అంటే ఆ, దీర్ఘం అంటే ఆ, అంటే ఆ ఈ ఇట్లా మనకి అచ్చులు ఉన్నాయి కదా 16. వాటిలో మొదటివన్నీ కూడా హ్రస్వాలు. ఇక్కడ చూడండి, అడుగు వేసాము, ఆ అనేది హ్రస్వం. ఆటలు పాటలు పాడాము, ఆ అనేది దీర్ఘం. ఇరుగు పొరుగు కలిసాము, ఈ అనేది హ్రస్వం. ఈలలు అనేది మరలా ఈ దీర్ఘం. అట్లాగే ఉరుగులు పరుగులు తీసాము లో ఊ అనేది హ్రస్వం. ఊరిని శుభ్రం చేసాము, ఊ అనేది దీర్ఘం. ఈ విధంగా హ్రస్వాలను దీర్ఘాలను మనం తేలికగా గుర్తించవచ్చు. కింది వాక్యాలలో పరుషాక్షరాలను గుర్తించండి, గీత గీయండి. మనం మా కొద్దీ తెల్లదొరతనం పాఠ్యంలో పరుషాలంటే ఏంటి, సరళాలంటే ఏంటి, స్థిరాలంటే ఏంటి చూసాం కదా. వాటి ఆధారంగా వీటిని రాయాలి. కన్నవారిని కొలుద్దాం, క అనేది పరుషం. చదువులు బాగా చదువుదాం, చ అనేది కూడా పరుషమే. చిటపట చినుకులు పడ్డాయి, ట అనేది పరుషం. తపాలవాడు వచ్చాడు, తనతో జాబులు తెచ్చాడు, త అనేది కూడా పరుషమే. పరిమళం అంటే మాకిష్టం, ప. కచట తప ఇవి పరుషాలు. ఇక సరళాలు ఇంటి క్రింద చూద్దాం. చూడండి, చలికి గజ గజ వణికారు వారు, ఆ అమ్మాయి జడకుచ్చులు పెట్టుకుంది, డబ్బు పొదుపు చేయడం మంచిది, దసరా పండుగ వచ్చింది, సరదాలెన్నో తెచ్చింది, పలకా బలపం మా ఆస్తి. ఇక్కడ చూస్తే గ జ డ ద బ అనే వాటిని అండర్లైన్ చేస్తాం. మొదటి దాంట్లో గ అండర్లైన్ చేయండి, రెండో దాంట్లో జ జడకుచ్చులో జ, మూడో దాంట్లో డబ్బులు డ, నాలుగో దాంట్లో ద, ఐదో దాంట్లో బ బలపంలో. ఇవి కచ్చడి తప్పలకు బదులుగా కచ్చడి తప్పలు, గజడి దబ్బులు ఇవి. తర్వాతి అంశాన్ని చూద్దామా.